అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనము. నేను వారికి నెమ్మది కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో నెమ్మది లేదండి. కుటుంబాల మధ్యన సమస్యలు, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, ఎవరి మధ్యన నెమ్మది అనేది లేదండి. అలాగే మనం అనేక సమస్యల చేత నింపబడి కూడా నెమ్మది లేని జీవితాలు అనుభవిస్తున్నాం. ఈరోజు చాలామంది జీవితాల్లో నా జీవితంలో నెమ్మది లేదండి, నా బ్రతికి ఎందుకు నాకు అర్థం కావట్లేదండి, పడి లేవడమే జీవితం అయిపోతుంది, సతమతం అయిపోవడమే నా బ్రతికి అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను చావుకి వెళ్ళిపోవడమే మంచిది అని ఒక నిర్ణయంలో కూడా వెళ్ళిపోయిన వారి దినాల్లో చాలామంది ఉన్నారు. నీ కొరకు అలాంటి ఆలోచనతోనే ఉన్న నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఈ దినం నుంచి దేవుడు నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేయబోతూ ఉన్నాడు. నెమ్మదిని అనుభవించే పరిస్థితులు నీ జీవితంలో రానివ్వబోతూ ఉన్నాడు. అటువంటి కృపచేత నువ్వు నింపబడుదువుగాక.